శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. డిసెంబర్ 4, 2025 గురువారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం శరదృతువు కృష్ణపక్షం. చతుర్దశి ఉదయం 8:37 వరకు. తదుపరి పౌర్ణమి తెల్లవారి 4:44 వరకు. నక్షత్రం కృత్తిక మధ్యాహ్నం 2:54 వరకు. వర్జం రాత్రి 4:49 నుండి 6:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:07 నుండి 10:52 వరకు. మరలా మధ్యాహ్నం 2:36 నుండి 3:21 వరకు. శుభ సమయం ఉదయం 11 గంటల నుండి 11:45 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవలసిన పూజలు: నదీ స్నానాన్ని ఆచరించండి. శ్రీ మహావిష్ణు స్తోత్రాన్ని చదవండి. ద్వాదశ రాశులు. మేషరాశి. పలు రంగాల పట్ల మీకున్న అనుభవం ఉపకరిస్తుంది. వెనువెంటనే పూర్తవుతాయి. క్రయ విక్రయాలలో ప్రోత్సాహం. వృషభ రాశి. అనుకున్న పనులు వాయిదా పద్ధతుల్లో సాగుతాయి. సోదరుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు. మిథున రాశి. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా ఎవరికీ సర్ది చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. కర్కాటక రాశి. దైవం మీద భారం వేసి ఒక కీలక నిర్ణయాన్ని అమలు పరుస్తారు. ఎదుటివారు చెప్పే ఆశాంతం వినండి. సింహరాశి. సాధ్యమైనంత వరకు పెట్టుబడులను వాయిదా వేయడం మంచిది. వ్యవహారాలలో స్తబ్దత చోటు చేసుకుంటుంది. కన్యారాశి. విపక్షం చేస్తున్న విమర్శలను ఎదుర్కొనడానికి కావలసిన ధైర్య సాహసాలను కలిగి ఉంటారు. వాహన సౌలభ్యం కలదు. తులారాశి. మానసిక ఒత్తిడి అధికమవుతుంది. సెంటిమెంటు వస్తు భద్రత పట్ల జాగ్రత్తలు అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృశ్చిక రాశి. స్త్రీలతో విభేదాలు ఏర్పడనంత వరకు చెప్పుకోదగిన ఇబ్బందులేవి చోటు చేసుకోవు. సన్నిహితుల కలయిక. ఉద్యోగాలలో పదోన్నతులు. ధనస్సు రాశి. తొందరపాటు మాటలు, పరుష సంభాషణలు, తగాదాలు లాభించవు. అర్థం లేని ఆలోచనలు కొనసాగుతాయి. ధనలాభం. మకర రాశి. రుణం చేయడం, రుణం ఇవ్వడం రెండూ కలిసిరావు. ఎంతో సాధించాలని తపన పడతారు. సమస్యల పరిష్కారాన్ని కాలానికి వదిలేస్తారు. కుంభరాశి. సినీ కళారంగాలలోని వారు, వస్త్ర వ్యాపారస్తులు జాగ్రత్తతో మెరగవలసి ఉంటుంది. మీనరాశి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆరోగ్యం పట్ల మెలకు అవసరం. బంధువుల కలయిక. నమస్కారం.